బుల్లితెర ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్కి మరో 4 రోజుల్లో తెరపడబోతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే ఉండడంతో హారిక, అరియానా, అభిజిత్, అఖిల్, సోహైల్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడుతున్నారు. అయితే వీరిలో ఎవరు టైటిల్ విజేత కావచ్చు అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. అఫీషియల్ పోల్లో ఏమవుతుంది, ఎవరికి ఎంత ఓటింగ్ వస్తుంది, మొత్తం ఓట్లు ఎన్ని వస్తున్నాయి అనేది సీక్రెట్గానే ఉంచుతోంది స్టార్మా. సీజన్ 1 మినహాయిస్తే ఆ తర్వాత సీజన్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని బయటికి రివీల్ చేయలేదు. మొత్తం ఓట్లు ఎన్ని వస్తున్నాయనే విషయాన్ని 10 కోట్లు, 8 కోట్లు అని నాగార్జున అంకెల్లో చెప్తున్నారు తప్పితే ఆ పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు అనే విషయాన్ని మాత్రం తెలియజేయడం లేదు. ప్రతి వారం ఎలిమినేషన్లో ఇదే తంతు కొనసాగుతోంది. మరి ఓటరు నాడి పట్టుకోవడం ఎలా, ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయో తెలిసేది ఎలా అంటే ఆన్లైన్ పోల్స్. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ఆన్లైన్ ఓటింగ్లో బిగ్ బాస్ విజేత ఎవరు అనే ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. 1-2 పోల్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా దాదాపు 90% ఈ పోల్స్లో వచ్చిన అనఫీషియల్ రిజల్టే ఫైనల్లోనూ వస్తుంది. అయితే మోనాల్ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఈ ఓటింగ్ తారుమారై బిగ్ బాస్ అనూహ్య నిర్ణయాలు కనిపించేవి, కానీ మిగిలిన సందర్భాల్లోనూ గత సీజన్లలోనూ అనఫీషియల్ ఆన్లైన్ పోల్స్కి అఫీషియల్ పోల్స్కి పెద్ద తేడా ఉండేది కాదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది చివరి వారమే అయినా పర్ఫార్మెన్స్ని పిండుకునే స్కోప్ ఈ వారంలో ఉండదు. అలీ చెప్పినట్టు పీకాల్సింది పీకేశారు, పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. ఇప్పుడంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఆ 14 వారాల ఆటను బట్టే ప్రేక్షకులు ఓట్లు వేయబోతున్నారు. అయితే గత వారం అఖిల్ మినహాయిస్తే మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. మోనాల్ ఎలిమినేట్ కావడంతో ఆ ప్లేస్లో అఖిల్ వచ్చి చేరాడు ఈ వారం. దీంతో స్థానాలు మారినా ఓటింగ్లో పెద్దగా తేడాలు ఉండవు. ఎందుకంటే మోనాల్కి పడిన ఓట్లు ఆమె సొంత ఫ్యాన్స్ నుంచే కాక అఖిల్ ఫ్యాన్స్ నుంచి ఈ ఇద్దరూ కలిసిన మోనాల్ ఎలిమినేట్ అయింది. అంటే అటు మోనాల్కి ఇటు అఖిల్కి ఓటింగ్ గ్రాఫ్ తక్కువ పడుతుందని ఒక అంచనా. ఇక ఏ పోల్ చూసుకున్నా అభిజిత్కి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అనఫీషియల్ ఓట్ల శాతంలో కూడా అభిజిత్కి 2వ స్థానంలో ఉన్న వారికి భారీగా వ్యత్యాసం ఉంది. అంటే అభిజిత్కి 50% ఓట్లు పడుతుంటే 2వ స్థానంలో ఉన్న వాళ్ళకి 20-30% ఓట్లు పడుతున్నాయి. డిఫరెన్స్ 20-30% పైనే ఉంటుంది. ఇక 2వ స్థానంలో సోహెల్ గట్టి పోటీ ఇస్తున్నాడు. మాస్ ఆడియన్స్తో పాటు తెలంగాణ ఓటింగ్ షేర్ సోహెల్ వైపే ఉంది. ఇక 3వ స్థానంలో అరియానా గ్లోరీ టఫ్ ఫైట్ ఇస్తోంది. కాస్త అతి అనే పేరు మినహాయిస్తే ఓటింగ్లో ఈ మాత్రం బోల్డ్ యాంకర్కి అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. 4వ స్థానంలో అఖిల్ ఉండగా చివరి స్థానంలో హారిక ఉంది. అభిజిత్, సోహెల్, అరియానా, అఖిల్, హారిక 3-4 స్థానాల్లో ఉన్న అరియానా, అఖిల్ స్థానాలు అటూ ఇటూ అయినా తొలి 2 స్థానాల్లో ఉన్న అభిజిత్, సోహెల్లను మాత్రం బీట్ చేయడం కష్టమనే చెప్పాలి. మొత్తంగా సీజన్ 4 టైటిల్ గెలిచే అవకాశం అభిజిత్కే ఉంది. సోహెల్ రన్నరప్ టైటిల్ కావచ్చు. అప్పట్లో కౌశల్కి ఏ విధంగా క్రేజ్ వచ్చి టైటిల్ విజేతను ప్రకటించేలా పరిస్థితులు డిమాండ్ చేశాయో ఇప్పుడు కూడా అభిజిత్ విషయంలో అదే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎలిమినేషన్స్ అప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ బలమైన కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ ఫైనల్లో కూడా తన మార్కు చూపిస్తే మాత్రం అభిజిత్ ప్లేస్లో వేరే వాళ్ల పేరు రావచ్చు. అలా జరిగిన తరుణంలో సోహెల్ విన్నర్ కావచ్చు. లేదు ఈసారి మహిళకు ఇవ్వాలి అనుకుంటే మాత్రం అరియానాకు టైటిల్ కట్టబెట్టొచ్చు. అయితే ఇలా జరగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. మొత్తంగా గత 3 సీజన్లలో అబ్బాయిలే విజేతగా నిలుస్తున్నారు.
సీజన్ 1లో శివబాలాజీ విజేత కాగా ఆదర్శ్కి రన్నరప్ టైటిల్ వచ్చింది. రెండో సీజన్లో కౌశల్ విజేత కాగా గీతామాధురికి రన్నరప్ టైటిల్ వచ్చింది. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ విజేత కాగా శ్రీముఖి రన్నరప్ టైటిల్ దక్కింది. 3 సార్లు కూడా అమ్మాయిలు విజేతలు కాలేకపోవడంతో 4వ సీజన్లో అయినా అమ్మాయి బిగ్ బాస్ 4 ట్రోఫీ గెలుస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ సీజన్లో కనీసం రన్నరప్ టైటిల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. అభిజిత్ విన్నర్ అయితే సోహెల్కి రన్నరప్ టైటిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హర్యానాకి రన్నరప్ టైటిల్ ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చు. ఇది ఒక అంచనా మాత్రమే. బిగ్ బాస్ విజేత పై 4 ఎవరైనా కావచ్చు. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.